మిత్రులు శ్రీధర్ బాబు గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని, మరో విప్ అద్దంకి దయాకర్ గారిని, మరో విప్ బల్మూర్ వెంకట్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అదేవిధంగా బీర్ల ఐలయ్య గారిని, మందుల శామ్యుల్ గారిని, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని, శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, అదేవిధంగా మరో శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, మిత్రులు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని, మరో శాసనసభ్యులు లక్ష్మీ కాంతారావు గారిని, డాక్టర్ రాగమయ్య శాసనసభ్యులు గారిని, నాగరాజు ఎమ్మెల్యే గారిని, శ్రీ గణేష్ ఎమ్మెల్యే గారిని, నా ఆప్త మిత్రులు ఆత్మీయ బంధువు అందశ్రీ కుటుంబాన్ని, వారి అభిమానులందరినీ ఆహ్వానించి వారి జయంతి కార్యక్రమాన్ని మనందరం చిరకాలం గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మిత్రులు మంత్రివర్గ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ గారిని నేను అభినందిస్తున్నా. ఈ వేదిక ముందు చాలామంది ప్రజాప్రతినిధులు, అందశ్రీ గారి అభిమానులు అందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందశ్రీ గారు కవిగానో గాయకుడుగానో తెలంగాణ ఉద్యమకారుడుగానో పరిచయం ఉండొచ్చు. నాకు మాత్రం కవి గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడే కాదు, నాకు అందశ్రీ ఒక ఆత్మ బంధువు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆనాటి పాలకులు ప్రజల మీద ప్రదర్శిస్తున్న అహంకార పూరితమైన వ్యవహారం, మాలాంటి ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న అక్రమ కేసులు, సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి శాసనసభ్యులను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి వారి కర్కశత్వాన్ని, వారి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల మీద రుద్దాలని, ఈ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలని శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వాళ్ళ మనమన్లు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవాళ్ళు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటనే కాదు, ఎన్నో పాటలు. అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలిని. ఆ స్ఫూర్తే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక ధైర్యం, గుండె ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గళాన్ని వినేవాడిని. వారి గానంలో ఉన్న గొప్పతనం, వారి గళంలో ఉన్న స్ఫూర్తి
ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా అంటే ఆ స్ఫూర్తి నాలో రగల్చిన మాట నిజమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు తాపీ మేస్త్రిగా ఉన్న అందశ్రీ గారు ఇటుకపై ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో నైపుణ్యం ఉన్న తాపీ మేస్త్రి పదాలపై పదాలను పేర్చి జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి తండాలలో, గూడాలలో, మార్మూల పల్లెల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసులనే కాదు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. వారి స్ఫూర్తి ప్రజాప్రతినిధులు, పార్టీలు వైఫల్యం చెందినప్పుడు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల లక్షలాది మంది విద్యార్థులను ఉద్యమకారులుగా మార్చి వారి పాటనే ఈరోజు మన గుండెల్లో ఒక చైతన్యాన్ని నింపింది. అలాంటి అందశ్రీ వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా మారి ప్రతినిత్యం మన ఇళ్లల్లో, మన బడుల్లో, మన గుడుల్లో మోగుద్ది అని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆనాడు భావించారు. కానీ కర్కశకులైన పాలకులు త్వర అహంకారంతో పరిపాలనను అందించే వాళ్ళు అందశ్రీ మాటను, పాటను, గళాన్ని నిర్బంధించాలి, నిర్మూలించాలి అని కుట్రపూరితంగా 10 సంవత్సరాలు ఆ పదాన్నే వినిపించనీయకుండా అందశ్రీ మీద కక్షతోని ప్రజలై పాడుకున్న జయ జయ హే తెలంగాణను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు.